గత నెల రోజుల నుంచి తెలంగాణ ప్రజలను చలిగాలులు వణికిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మధ్యాహ్నం ఎండ కాసే సమయంలో కూడా చలి ప్రభావం తగ్గలేదు. ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లేవారు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చలిగాలుల వల్ల దగ్గు, జలుబు, జ్వరాలు విజృంభించాయి. చలిగాలుల ప్రభావంతో ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. ఇదిలా ఉంటే చలిగాలుల వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ ఊరట కలిగించే వార్త చెప్పింది. మరో 3 రోజులపాటు రాష్ట్రంలో చలి ప్రభావం తగ్గుతుందని ప్రకటించింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గిందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిక్కుల నుంచి తేమగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో 2-3 రోజులుగా రాష్ట్రంలో దట్టమైన పొగమంచు కమ్మకుంది. ఇది 3 రోజులు మాత్రమే అని, ఆ తర్వాత మళ్లీ చలిగాలుల ప్రభావం మొదలవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.